ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థములతో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోను మీరు ఆదరింపబడెదరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషమును కృతజ్ఞతాస్తుతి సంగీత గానమును దానిలో వినపడును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సన్నిమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటిమి. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 4వ వచనము. ప్రభువా, నా ప్రాణం నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింప చేయుము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 18వ వచనం. కనులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు, నువ్వు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె వడ్డాణమును ధరించుకున్నట్లు నువ్వు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవం తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నువ్వు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తిగల వారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి. మమ్మల్ని ఆదరించి దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మీ ఆదరణ మేము ఎదిగి నిన్ను మహింపరచుకునే పరిశక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని పరిశుద్ధపరచమని చిన్న ప్రార్థన చేసిన ఆమెను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.